Hi students, hearty welcome to RISE, Ramu's Institute of Spoken English. ఓకే డియర్ స్టూడెంట్స్, మనం ఇప్పుడు రెండు అక్షరాలు జోడిస్తే ఎలా శబ్దాలు వస్తాయి అనేటువంటి విషయాల్లో ఉన్నాము. సో మా విద్యార్థులందరూ వచ్చేసారు ఈరోజు కూడా. మరి అందరికీ గుడ్ మార్నింగ్ చెప్తున్నా ఒకసారి. గుడ్ మార్నింగ్ అమ్మా. గుడ్ మార్నింగ్ సార్. సో రెండు అక్షరాల్లో వెళ్తూ ఉన్నాం తల్లులు. గుడ్ మార్నింగ్ అమ్మా తల్లి. సరే, ఇప్పుడు మనము నిన్నటి దాకా ఓ వరకు నేర్చుకోవడం జరిగింది. మరి మీరు నేర్చుకున్నారా లేదా అనేది మీకే తెలియాలా, ప్రాక్టీస్ అయితే చేయాలా. ఓకేనా, ఊకనే ఏదో పోతా ఉన్నాం అనేది కాదమ్మా. ఈరోజు పి అనేటువంటి అక్షరానికి వచ్చామ్మా. పి రెండు అక్షరాల పదాలను ఎట్లా జోడించాలి అనేది నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఓకేనా, రైట్. ముందుగా పి పి అంటే మామూలుగా పాగుణింత శబ్దాలతో వస్తుందమ్మా. తెలుసు కదమ్మా అందరికి, పి అంటే పాగుణింత శబ్దాలు. ఓకేనా, రైట్. ఇప్పుడు పీకు ఏ జోడిస్తే పీకు ఏ జోడిస్తే పా పే ప్యా చెప్పండమ్మా. పా పే ప్యా. ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే ఆ ఏ యా ఇలా గుర్తు పెట్టుకోవాలి. ఏ అంటే అంతే. ఇప్పుడు పి ఉంది కాబట్టి మనము పా అన్నాం. ఒకవేళ టీ ఉంది అనుకుందాం. అప్పుడు టా టే ట్యా. ఒకవేళ ఎన్ ఉంది అనుకుందాం. అట్లా ఒక్కసారి నేర్చుకుంటే అన్ని అక్షరాల మీద అదేంగా. ఓకేనా, సో పిఏ పా పే ప్యా అది గుర్తు పెట్టుకోండి అమ్మా. నెక్స్ట్ పీకు ఈ కలిపితే ఏఈఐఓయులనే మనం ఫస్ట్ నేర్చుకోవాల్సింది. ఎప్పుడు మనం అదే తెలుసుకుంటున్నాం. ఏఈఐఓయుల మీద కాన్సన్ట్రేషన్ చేయండి. ముందుగా పా పే ప్యా ఇది అయిపోయింది కదా. ఇప్పుడు నెక్స్ట్ పీకు ఈ కలిపితే వస్తే పి వస్తుంది లేదా పే వస్తుంది, వస్తే పి వస్తుంది లేదా పే వస్తుంది. ఇప్పుడు పిఈ ఈజ్ ఈక్వల్ టు పి లేదా పే, పి లేదా పే అది గుర్తుపెట్టుకోండి. పి లేదా పే. నెక్స్ట్ పీకు ఐ కలిపినాడు అనుకుందాం. పీకు ఐ కలిపినాడు అనుకుందాం. అప్పుడు పి గాని పై గాని వస్తుందమ్మా. ఐ ఉంది కాబట్టి పై పై. ఎప్పుడైతే పిఐ అలా ఉందో ఆటోమేటిక్ పివై ఇది కూడా సేమ్ టు సేమ్ పై. నేను ఒకటి అలా రాశాను, ఒకటి ఇలా రాశాను. పై పై ఇలా కూడా చదువుతాము, ఇలా కూడా రాయగలుగుతాము, ఇలా కూడా రాయగలుగుతామా. ఐత్వము అనేది ఇక్కడ పైకి తీసుకో, వైకి పై. ఎందుకు పై ఇలా రాశానంటే అమ్మా, ఈడ వై ఉంది కాబట్టి నేను పై ఇలా రాశానమ్మా. అర్థమైంది ఇప్పుడు? అర్థమైందా? పై రెండు రకాలుగా రాయొచ్చు, ఇలా కూడా రాస్తారు. నేనేమంటే వై ఉంది కాబట్టి పై అని ఒక సింబాలిక్ గా రాశాను. అర్థమైందా? అర్థం కాలేదా? ఈ వై కాబట్టి పై రాశాను, ఇక్కడ పిఐ కాబట్టి పై రాశాను, ఇక్కడ ఐత్వం ఇచ్చాను, ఇక్కడ ఐ అని రాశాను. ఇప్పుడు క్లియరా అందరూ? సో ఇక్కడ కూడా అంతే, పి గాని పై గాని వస్తాయి అన్నట్టు. పిఐ పి గాని పై గాని వచ్చింది అన్నట్టు. ఓకేనా, సో ఏ అంటే పా పే ప్యా, పిఈ అంటే పి పే, పిఐ అంటే పి పై, పివై అంటే పై పి పై పి పై. అలాగే పిఓ అనుకో, సింపుల్. పిఓ అంటే ఒకటి పా వస్తుంది, ఒకటి పో వస్తుంది నాన్న, అంతే. ఇంకేం ములాజే లేదు అక్కడ. మామూలుగా టీఓ ఉందనుకో టో వస్తుంది, టా వస్తుంది. ఓకేనా, ఒకవేళ జేఓ ఉందనుకో జా వస్తుంది, జో వస్తుంది. ఒకవేళ ఎస్ఓ ఉందనుకో సో వస్తుంది, సా వస్తుంది. ఓకేనమ్మా, క్లియర్ అమ్మా? ఏమ్మా అందరూ మనసు పెట్టి విని క్లారిటీ ఇవ్వాలి. ఓకేనా, నెక్స్ట్ పీకు యు జోడించినాడు అనుకుందాం. అప్పుడు పియు ఒకటి పా వస్తుందమ్మా, ఒకటి పు వస్తుంది. ఈ యు అప్పుడు పు. ఈ విధంగా అర్థం చేసుకుంటే చాలు. మళ్ళొకసారి చెప్తున్నా క్లియర్ గా. చెప్పండి సార్. ఎప్పుడైనా కానీ
ఏ అక్షరంతోనైనా కానీ మీరు ఏఈఐఓయులను ఫస్ట్గా కరెక్ట్గా నేర్చుకోవాలి. ఏ, ఈ, ఐ, ఓ, యు, మధ్యలో వై ఎక్స్ట్రా. ఎందుకంటే ఐకి వైకి ఒక లింక్ ఉంటుంది కాబట్టి. పా, పిఏ పా వస్తుంది, పే వస్తుంది, ప్యా అని కూడా వస్తుందమ్మా. పీకు ఈ జోడిస్తే పీ పే, ఇది ఈజీగానే ఉంటుంది, పెద్ద కష్టమేం కాదు. పీకు ఐ జోడిస్తే పీ పై, ఇది కూడా పెద్ద కష్టమేం కాదు. పీకు వై జోడిస్తే పీ పై, ఇది కూడా పెద్ద కష్టమేం కాదు. పీకు ఓ జోడిస్తే పా పో, ఇది పా, పిఓ పిఓ పా లేదా పో. పియు పా లేదా పు. ఎమ్మా ఎవరికైనా డౌట్ ఉంటే అడగండి. లేదు సార్. డౌట్ ఏం లేదు, డౌట్ ఏం లేదు. ఓకే, ఇప్పుడు కొంచెం అలాగే ఉండండి. ఇప్పుడు పీకు బి కలిపితే పబ్, పీకు సి కలిపితే పక్, పీకు ఎక్కువ వర్తి పలకకూడదు ఇవి. పీకు డి కలిపితే పడ్, పీకు ఎఫ్ కలిపితే పఫ్, పీకు జీ కలిపితే పగ్, పీకు హెచ్ కలిపితే పహ్, పీకు జే కలిపితే పజ్, పీకు కే కలిపితే పక్, పీకు ఎల్ కలిపితే పల్, పీకు ఎం కలిపితే పం, పన్, పాకు పావత్తు. పీకు పి రెండు పీలు కలిపితే పాకు పావత్తు. పీక్యూ పక్, పిఆర్ పర్, పిఎస్ పస్, పిటి పట్, పివి పౌ, పిడబ్ల్యూ పౌ, పిఎక్స్ పక్స్, పివై ఆల్రెడీ తెలుసుకున్నాం పి పై అని, పిజెడ్ పచ్. ఎవరికైనా డౌట్ ఉంటే అడగండి. నో డౌట్ సార్. మరొకసారి క్లియర్ కట్ గా నేను పైనుంచి కిందాక అన్ని చెప్పుకుంటూ వస్తాను, బాగా విని పద్ధతిగా మీరు కూడా ఒక ఇద్దరు ముగ్గురు మాట్లాడే వాళ్ళు చెప్పాలి. ఓకేనామా? ఓకే సార్. రైట్. పీకు ఏ కలిపితే ప పే ప్యా, పీకు బి కలిపితే పబ్, పీకు సి కలిపితే పక్, పీకు డి కలిపితే పడ్, పీకు ఈ కలిపితే అంటే ఇది ఇంపార్టెంట్ పీ పే, పీకు ఎఫ్ కలిపితే పఫ్, పీకు జీ కలిపితే పగ్, పీకు హెచ్ కలిపితే పహ్, పీకు ఐ కలిపితే పీ పై, ఇది ఇంపార్టెంట్. పీకు జే కలిపితే పజ్, పీకు కే కలిపితే పక్, పీకు ఎల్ కలిపితే పల్, పీకు ఎం కలిపితే పం, పీకు ఎన్ కలిపితే పన్, పీకు ఓ కలిపితే పా పో, ఇది ఇంపార్టెంట్. పీపీ పాకు పావత్తు, పీక్యూ పక్, పీకు ఆర్ పర్, పిఎస్ పస్, పిటి పట్, పియు పావచ్చు పు అని కూడా వస్తుంది. పివి పౌ, పిడబ్ల్యూ పౌ, పిఎక్స్ పక్స్, పివై పై, పిజెడ్ పజ్. పివై కూడా ఇంపార్టెంటే, అప్పుడప్పుడు పి పై ఇలా నేర్చుకుంటే సరిపోతుంది. ఇంకొకసారి చెప్పమంటారా మీరు చెప్తారా? మేమే చెప్తాం సార్. వచ్చామ్మా వెంకటేశ్వర స్వామి. ఓం స్టార్ట్ చేయి తల్లే, నువ్వే స్టార్ట్ చేయి. పీకి ఏ వస్తే పా వస్తుంది, పే వస్తుంది, ప్యా వస్తుంది. పీకి బి కలిపితే పబ్, పీకి సి కలిపితే పక్. ఇంకా కలపద్దు, ఉండు 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 ఉండు, ఇంకా కలపద్దు. పిసి పిసి పక్, పిడి పడ్, పిఈ పి వస్తుంది, పే వస్తుంది. పిఎఫ్ పఫ్, పిజి పగ్, పిహెచ్ పహ్, పిఐ పి వస్తుంది, పై వస్తుంది. పిజే పజ్, పీకే పక్, పిఎల్ పల్, పిఎం పమ్, పిఎన్ పన్, పిఓ పా వస్తుంది, పో వస్తుంది. పిపి పాకి పావత్తు, పిక్యూ పక్, పిఆర్ పర్, పిఎస్ పస్, పిటి పట్, పియు పా వస్తుంది, పు వస్తుంది. పివి పవ్, పిడబ్ల్యూ పవ్, పిఎక్స్ పక్స్, పివై పై, పి వస్తుంది, పై వస్తుంది. పిజెడ్ పజ్. సూపర్, అయిపోయా. అమ్మా నేను కూడా చెప్తాననే వాళ్ళు రండి అమ్మా మీరే. నేను చెప్తా సార్. లక్ష్మీ చెప్తాలి చెప్తాలి. పిఏ పా, పే ప్యా, పిబి పబ్, పిసి పక్, పిడి పడ్, పిఈ ఫీ పే, పిఎఫ్ పఫ్, పిజి పగ్, పిహెచ్ పహ్. ఇంకోటమ్మా, ఒక్క నిమిషం అందరూ పిహెచ్ కాడ పెద్ద ఫా కూడా రాసుకోండి అమ్మా. పిహెచ్ కాడ పెద్ద ఫా రాసుకోండి అమ్మా. తర్వాత పహ రాదు, వాస్తవానికి పహ రాదు, ఫా ఎక్కువ.
90% వస్తది. పాన్. ఇక్కడ ఫా పెద్ద ఫా రాసుకోండి సరిపోద్ది అంతే. నెక్స్ట్ పిఐ పిఐ పి పై పిజే పచ్ పికే పక్ పిఎల్ పల్ పిఎం పం పిఎన్ ఫన్ పిఓ పా పో పిపి పఫ్ పాకు పావత్తు, పప్పు కాదు, పాకు పావత్తు, గట్టి ఒత్తి పలకాలి అప్పుడు. కప్ప చెప్ప ఇట్లా కప్ప చెప్ప అన్నప్పుడు అట్లా మాట్లాడాలి. పాక్ పావత్తు పిక్యూ పక్కు పిఆర్ పర్ పిఎస్ పస్ పిటి పట్ పియు పా పో పివి పౌ పిడబ్ల్యూ పౌ పిహెచ్ పక్స్ ఎక్స్ మా అమ్మాయి హెచ్ తల్లి నువ్వేనా? హెచ్ కాడు ఎక్స్ అంటావు, ఎక్స్ కాడు హెచ్ అంటున్నావు. నీ కథ నా కథ అర్థం కావట్లే నాకు. హెచ్ పలికేటప్పుడు ఎక్స్ అంటావు, ఎక్స్ కాడే హెచ్ అంటున్నావు. చూడు ఎంత ఉండాలి ఆ నోరు. నిన్న సాటర్డే అసలు పలికి పలికి సాలైంది సార్, అన్ని సార్లు పలికినాను సార్. ఏమన్నా అయితే నా మీద కాదు చూడు చెప్తుండా. పలికి పలికి చెప్పి సార్ ఆ సార్ చెప్తున్నాడు, మీకు ఇంకొకరైతే చెప్పరన్నారు సార్ ఇంట్లో. అదేలే రైట్. పివై పై పిజెడ్ పచ్ ఇక్కడ పి పై రెండు వస్తాయమ్మా. రైట్ సాల్లే సాల్ ఓకే రైట్. ఏంలే ఎక్స్ హెచ్ కాడు నీకు రోగం ఉంది చూడు, అదొకటి మానుకో. రైట్ స్టార్ట్. ఇంకొకరు రండి అమ్మా, ఇంకొకరు రండి అమ్మా. పట్టాపట్ కొత్త అమ్మ రామ్మా. చైతన్య చెప్తాలి. దుర్గా ఏమి ఉన్నావా లేదా? చెప్పండి అమ్మా. నేను మాట అయితే అడిగించుకోవద్దండి. వెంటనే ఒకరు అయిపోయినారు, నేను రెడీ అనుకోవాలి. అప్పుడు యుద్ధం స్టార్ట్ అవుతుంది. నేను అడగాల అక్క. ఉండమ్మా, అమ్మ చెప్తాంది కదా, వదిలేయండి. ఒకరు చెప్తా అన్నారు కదా, ఇంక వదిలేయండి. వెరీ గుడ్. ఈడ ఉండు, నువ్వు ఉరుకొద్దు. ఉండక్క దుర్గక్క, ఉరుకొద్దు. కొంచెం క్లారిటీగా చెప్పు. ఉరుకు మళ్ళీ కావాలంటే క్లారిటీ ఇచ్చి ఉరుకు. అర్థమైందా? పిసి పక్ పిడి పడ్. ఫాస్ట్ పెంచు, నేనేం కాదన్ను. ఫాస్ట్ పెంచితే ఇంకా అద్భుతం, అది నేనేం కాదన్ను. కానీ వినపడకన్నట్టుగా పరిగెత్తానంటే నేను ఒప్పుకోను. అర్థమైందా? బాగా అందరికి వినపడాలా ప్లస్ ఫాస్ట్ గా పరిగెత్తాలా, అందరికి కనపడాలా, పరిగెత్తాలా. అది గుర్తుపెట్టుకో. పిడి పడ్ పిఈ పీపే ఆ విధంగా పలుకుంటారా. పఫ్ పఫ్ ఒరిజినల్ పఫ్ పఫ్ పీజీ. చెప్పు నువ్వు. పిఎఫ్ ఈడ పిహెచ్ కాడ ఇప్పుడు ఫా. అర్థమైందా? పిహెచ్ వేరు నాన్న, పిఎఫ్ వేరు. పఫే పిఎఫ్ కాడ పఫే మారదు. పిహెచ్ కాడ పెద్ద ఫా. అర్థమైంది ఇప్పుడు? అట్లా పిహెచ్ కాడ ఫా. అది అది పిఐ పి పై పిజే పచ్ పికే పక్ పిఎల్ పల్ పిఎం పమ్ పిఎన్ పన్ పిఓ పా పో పిపి పా పాకు పావద్దు. పిక్యూ పక్ పిఆర్ పర్ పిఎస్ పక్ పిటి పట్ పియు పా పు పివి పవ్ పిడబ్ల్యూ పవ్ పిఎక్స్ పక్స్ పివై పి పై పిజెడ్ పజ్. అయిపోయా. ఫాస్ట్ ఉండాలి, గొంతులో గట్టితనం ఉండాలి, రెండు ఉండాలి. అట్లా. నెక్స్ట్ అమ్మ నువ్వు రామ్మా. చంద్రకళ ఎవరి అమ్మ? శశికళ సార్. ఉండు తల్లి. శశికళ నీకు తర్వాత ఇస్తా, ఉండు అవకాశము. ఒక్క నిమిషం అండి. అమ్మా ఎవరు ఇప్పుడు? ఎవరు? అలివేలా చెప్తాలి. ఈకి ఏ జోడిస్తే పా వస్తుంది, పే వస్తుంది, ప్యా వస్తుంది సార్. పీకి బి జోడిస్తే పబ్. ఇంకా జోడిస్తే పీడిస్తే వద్దు నా మాటను. ఓకేనే? పిబి పబ్. పబ్. పిసి పక్ పిడి పడ్ పిఈ పి పే పిఎఫ్ పప్ పిజి పగ్ పిహెచ్ పహ పిఐ పి పై పిజే పబ్ పజ్ పికే పక్ పిఎల్ పల్ పిఎం పం పిఎన్ పన్ పిఓ ప పో పి పక్ పావత్ పిక్యూ పక్ పిఆర్ పర్ పిఎస్ పస్ పిటి పట్ పియు ప పో పియు పౌ పివి పౌ పిడబ్ల్యూ పౌ పిఎక్స్ పక్స్ పిఎక్స్ పక్స్ పివై పై పిజెడ్ పజ్
ఓకే, మధ్యలో కొన్ని ఎగురు కొడుతుండవు, నేర్చుకో, కొంచెం వీడియో చూసి నేర్చుకొని మళ్ళీ చెప్పుకో అట్లా. చైతన్య చెప్పమ్మా, జల్ది చెప్పమ్మా. PA पा पे प्या PB पब PC पक PD पड PE P पे PF पफ PG पग PH फा సూపర్. పా ఫా ఫా పిఐ పి పై PI P पै PJ पज PK पक PL पल PM पम PN पन PO पा पो PP पाकिंद पा PQ पक्व PR पर PS पस PT पट PU पा पू PV पव PW पव PX पक्स PY P पै PZ पज. చాలమ్మా. ఓకే రైట్. శశికళ నువ్వు చెప్పమ్మా, ఇంకా లాస్ట్ ఫైనల్ అయిపోయా. చెప్తా సార్. చెప్పిడి. PA పా పే ప్యా సార్. PB పబ్ PC పక్ PD పడ్ PE P పే PF పఫ్ PG పగ్ PH పహ ఫా ఫా పహ అది కూడా ఉంటుంది. ఫా ఫా ఎక్కువ ఫా. PIP 5 PJ ఆ మాట వాళ్ళకి వినబడతలేదు ఎందుకు? వినబడట్లేదు కింద. PK పక్ PL పల్ PM పం PN పన్ PO పా పో PP పాక్ పావత్తు PQ పక్ పక్ పా PR పర్ PS పస్ PT పట్ PU పాపు PV పౌ PW పౌ PX పక్స్ PY పై P పై PZ పజ్. చాలే, సూపర్. ఏమ్మా అర్థమైనట్టే కదా అందరూ? ఎవరికైనా డౌట్లు ఉన్న వాళ్ళు ఇప్పుడు అడగండి. చెప్పాలి సార్ పుష్పలత. పుష్పలత నువ్వు తర్వాత చూద్దాం, యూతుడికి రా. ఇది చెప్పు ఇప్పుడు. అర్థమైంది కదా? ఇప్పుడు స్టార్ట్ చేయి. పిఎక్స్ ఏమైతుంది? పక్ పక్ చూడు, నువ్వు గుర్తుపెట్టుకో, ఈ ఎక్స్ ఇంపార్టెంట్. ఈ పీకి పా అంటాం తెలుసు, ఎక్స్ కి ఏమంటాం? వెనకాల మరి ఇంతసేపు ఆలోచన చేస్తే ఎట్లమ్మా? పక్స్. పిఎల్ పిఎం పిఆర్ పిఏ పిఏ పా వస్తుంది, పే వస్తుంది, ప్యా వస్తుంది. ఏం నేర్చుకున్నట్టు మరి? పిఎన్ పిఐ పి వస్తుంది, పై వస్తుంది, రెండు చెప్పాలి మరి. పిపి పాకు పావొత్తు సార్. పాకు పావత్తు. పీకే పక్ పక్. పివి పవ్వు పవు. పిఓ పో పవ్వు పా వస్తుంది, పో వస్తుందమ్మా. పిడబ్ల్యూ పవ్వు పౌ. పిబి పబ్బు పబ్. పివై ఫై పి వస్తుంది, పై వస్తుందమ్మా. కన్ఫ్యూజ్ కావద్దు. రైట్, ఇంకొకరు రండి అమ్మా. పిఎక్స్ పిఎక్స్ పిఎల్ పిఎం. అమ్మ ఒకరే, వెంకటేశ్వర చెప్తా ఉంది కదా, వదిలేయండి ఇంకా. పిఎం పిఎం పమ్ పిఆర్ పర్ పిఏ పా వస్తుంది, పే వస్తుంది, ప్యా వస్తుంది. పిఎన్ పన్ పిఐ పి వస్తుంది, పై వస్తుంది. పిపి పిపి పై పాకి పావత్తు సార్. పీకే పక్ పివి పవ్ పిఓ పా పో పిడబ్ల్యూ పౌ పిబి పబ్ పివై పి పై. అట్లా కన్ఫ్యూజ్ కావద్దు. నెక్స్ట్ ఇంకొకరు రండి. పిఎక్స్ పక్స్. ఇంకా అమ్మ చెప్పుకుంటూ పోయినట్లు అట్లా మీరే వెళ్ళిపోవాలా, మేము పిఎం పం పిఆర్ పర్ పిఏ పా వస్తుంది, పే వస్తుంది, ప్యా వస్తుంది. దీర్ఘాలుగానే ఉండాలి. పా వస్తుంది, పే వస్తుంది, ప్యా వస్తుంది. పిఎన్ పన్ పిఐ పి వస్తుంది, పై వస్తుంది. పీక్ పక్ పివి పౌ పిఓ పా వస్తుంది, పో వస్తుంది. పౌ పిబి పబ్ పివై పి పై. ఓ అలివేలమ్మా మంగ తయారు ఎట్లుంటది తెలుసా? నువ్వు చెప్తే ఎప్పుడు పోయిందంట? నేను రాత్రి పోయిందంట. ఆడా సమాధిగా ఎవరైనా చచ్చిపోతే కూర్చుంటారు చూడి, మరి శబ్దం అది అట్లుంటది. పిఎక్స్ అవును నిజమా? అవునవును పోయింది, అవునులే, ఏమైందో పాపం.
ఇట్లా ఉంటదమ్మా. ఎప్పుడైనా కానీ అట్లా ఉండకూడదు. లేగాల గొంతు అట్టే లేగాల. పిఎక్స్ పక్స్, పిఎల్ పల్, పిఎం పం, పిఆర్ పర్, పిఏ అనాలి. సౌండ్ సార్ ఇంట్లో మాట్లాడుతున్నారు, మళ్ళీ మీకు డిస్టర్బ్ అవుతుందని ఇట్లా చెప్తున్నారు సార్ సైలెంట్ గా. నువ్వు సైలెంట్ గా ఉన్నా, నువ్వు నేర్చుకునేది మాత్రం అట్లా నేర్చుకో తల్లి, ఓకేనా? ఓకే రైట్. ఓకే నా కోసం స్లో ఉండవంటే ఒప్పుకుంటా, కానీ నీ కోసం నువ్వు స్లో ఉండొద్దు. లేదు సార్ ఎట్లుండాలంటే లేదు సార్ ఎట్లుండాలంటే మాట్లాడుకుంటారు గేరు మళ్ళీ గేరు, సౌండ్. నువ్వు చదువుకుంటుంటే గేరు గేరు అల్లాడాలా. ఓకే సార్ ఏమనుకుంటే చదువు అంటే నువ్వు. ఓకే సార్ రైట్ రైట్. ఇంకొకరికి ఛాన్స్ ఇస్తా జల్దీ, ఎందుకంటే ఇంకొకటి అయిపోగొట్టాలి మనం. పిఎక్స్ పక్స్, పిఎల్ పల్, పిఎం పం, పిఆర్ పర్, పిఏ పా వస్తుంది, పే వస్తుంది, ప్యా వస్తుంది. పిఎల్ పన్, పిఐ పి పై, పిపి పాకు పావత్తు, పికే పక్, పివి పౌ, పిఓ పా పో, పిడబ్ల్యూ పౌ, పిబి పబ్బు, పివై పి పై. అట్లా సూపర్. అట్లా చేయాలి. పట్ట పట్ట చెప్పడం పోతాను అలా, కానీ వాయిస్ స్లో పెట్టినావు. ఎందుకు పెట్టినావు మరి? నువ్వు కూడా ఏమన్నా ఇంట్లో గొడవలు ఉండేమో మరి, నాకు తెలియదు. అస్సలు ఏం లేదు సార్, నేను మళ్ళీ బెంగళూరు గట్టిగా అరసాల. బెంగళూరు ఉంది, నాకు వినపడికి లేట్ అవుతుందా? ఓకేలే కానీ కాదు సార్, మరి ఆ ఊరైతే నాకేం, అమెరికా అయితే నాకు అరసాల, ఓకేనా? బెంగళూరు డిస్టర్బ్ ఉంటుంది అది, ఇక్కడ వీళ్ళు ఉండదు, డిస్టర్బ్ ఉండదని అనుకుంటున్నాను. గట్టిగా అరసాల అంటుండా. అదే డిస్టర్బ్ లేదు కదా, గట్టిగా అరసాల. ఓకే సార్. నా అరుపులు చూసినా ఎట్టుంటదో. మా గేర్లో వాళ్ళు పోలీస్ స్టేషన్ కేసు పెట్టినారు నా మీద. మా గేర్లో మొత్తం పోలీస్ స్టేషన్ కేసు పెట్టినారు. సార్ పొద్దునైతే అరుస్తాడు సార్ వీడు 10 గంటలకి. ఎవరు తిడతాడో తెలియదు, మమ్మల్ని తిట్టినట్టు ఉంటుంది సార్ అంటారు ఇక్కడ. మరి అట్లా ఉండాలమ్మా అరుపులు. నెక్స్ట్ అమ్మా, ఇది డౌట్ ఏమన్నా ఉంటే చెప్పండి అమ్మా, టైం లేదు. డౌట్ ఉంటే అడగండి. నో డౌట్ సార్. డౌట్ ఏం లేదు, ముందుకు వెళ్ళిపోదాం. తెలుగు చూసి ఇంగ్లీష్ చెప్పే టైం అమ్మా. ఓ సార్ రామ్మా, మనసా నీదే అది. దా ఉండవా లేదా మానస? సరే, ఆయమ్మ లేదంట. చెప్పమ్మా వేరే వాళ్ళు. పిఆర్ పర్రు పివి వస్తుంది, పిడబ్ల్యూ వస్తుంది, పివి వస్తుంది, పిడబ్ల్యూ వస్తుంది. పిఓ పో, పిఓ పే, పిఈ పే, పఫ్ పిఎఫ్ పఫ్, వెరీ గుడ్. పా పీకే పా, డబుల్ పి అట్లా. పల్లు పిఎల్ పల్లు, పబ్ పిబి పబ్, పి వస్తుంది, పై వస్తుంది, పై పివై వస్తుంది. ఇంకోసారి చెప్పు. పై పిఐ వస్తుంది, పిఐ వస్తుంది, పివై కూడా వస్తుంది. నెక్స్ట్ పహ్ పిహెచ్ పహ్, పే పిఈ పే, పగ్ పిజి పగ్, వెరీ గుడ్. పడ్ పిడి పడ్, పు పియు పు. చాలే పో. ఇంకొకరు చెప్పండి అమ్మా. పిఆర్ పర్, పిఆర్ పర్, పిడబ్ల్యూ పౌ, పివి రావచ్చు, పిడబ్ల్యూ కూడా రావస్తుంది. పిఓ పో. ఫస్ట్ ఇది చదవాలా, విను విను, చెప్పే విధానం నేర్చుకో. పే పిఈ అని మళ్ళీ పే అనాలా. సరే సార్. ఇదే అనేది మళ్ళీ 3వ స్టెప్ తీసుకోవాలా. ఇది పఫ్, పిఎఫ్ పఫ్, పాకు పావత్తు, పిపి పల్లు, పిఎల్ పల్, అట్లా. పబ్ పిబి పబ్, పై పై పిఈ ఐ వస్తుంది, పివై వస్తుంది, పిఐ వస్తుంది, పివై వస్తుంది. పహ పిహెచ్, పిహెచ్ పే పే పిఐ వస్తుంది, పే 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 పిఈ వస్తుంది సార్. పిఈ అంతే, ఇంకా వేరేది లేదు. పగ్ పిజి పడ్, పడ్ పిడి పడ్, పియు పు. అట్లా లబ్బ 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 కొట్టుకోవాలి ఇవి. మా ఇంకొకరు రండి అమ్మా, ఇంకొకసారి చెప్పేయండి, ఇంకా ముందుకు వెళ్ళిపోదాం. చెప్పు. పిఆర్ ఔ, పివి పిడబ్ల్యూ, పి పో, పిఓ, పే పి పే అంటే పిఈ పే, పిఎఫ్ పఫ్ అనాల. మళ్ళీ ఇదే రాగం, మళ్ళీ ఇక్కడ తాళం వేయాలా. పక్ పావత్తు, ప డబల్ పి, పిఎల్ పల్, పల్ అను మళ్ళీ. పల్ పిఎల్ పల్, పబ్ పిబి పబ్, పై పిఐ వచ్చు, పివై రావచ్చు. పివై పహ పహ పహ, పిహెచ్ పిఈ పే అనాలా. పే అని పిఈ అని తర్వాత పే అనాలా. పగ్ పగ్
పగ్ పిజి పిజెడ్ ఏంటమ్మా పడ్. పక్కకి జీనే జడ్డు గిడ్డులు రావు. పజ్ పజ్ అన్నప్పుడు జే వస్తుంది, జడ్ వస్తుంది అప్పుడు. పడ్ పడ్ పిడి పూ పడ్ పు పియు చాలే పో. రైట్ అమ్మా, డౌట్ ఉంటే అడగండి. ఇంకా పి గురించి మాకు ఏం అడగొద్దు సార్ అంటారా? ఏమైనా డౌట్ ఉంటే అడగండి. ఏం అడగద్దు సార్, చాలా బాగుంది సార్. రైట్, ఓకే, మీకు కూడా ఉంది సార్ చాలా. రైట్. నెక్స్ట్ ఇప్పుడు క్యూకి వెళ్ళిపోదాం. ఇది ఈ క్యూ ఏం కష్టం లేదు మా అమ్మలు. రొట్టెలు చేసినట్టు అంతే, చపాతీలు చేసినట్టు కాదు, రొట్టెలు చేసినట్టు ఉంటుంది అంతే. క్యూ అన్నప్పుడు ఎప్పుడైనా కానీ క్వా అనేటువంటి శబ్దంతో ఉంటుందమ్మా. క్వా, క్యూ అంటే క్వా, ఓకేనా? అది ఇక్కడ గమనించండి. క్యూఏ క్వా క్వే క్వా 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 అట్లా. క్వా క్వే క్వా. చెప్పండి ఎవరన్నా ఒకరు, నోరు జరగండి. క్వా క్వే క్వా. ఇవి లేవు. అట్లా అరసాలు చూడు ఆడ రోడ్డు అల్లాడాలి చూడు అట్టే. క్వా క్వే క్వా. సామాన్యంగా ఉండవు, ఏమంటే మనం నేర్చుకోవాలి అంతే, ఓకేనా? సామాన్యంగా అట్లా పదాలే లేవు దీనికి, ఓకే? అది క్వా క్వే క్వా. మళ్ళీ ఈ తీసుకుందాం, ఏ అయిపోయింది కదా, ఈ తీసుకుందాం. క్వే లేదా క్వి, గుర్తుపెట్టుకోండి. మళ్ళీ సేమ్ క్వి లేదా క్వే. ఇంతకు ముందు ఎట్లా కి కే అని ఎట్లా నేర్చుకుంటామో అట్లే ఈడు కూడా అంతే. క్వి క్వే క్వి క్వే. ఈడ క్వా క్వే క్వా అని ఎలాగన్నావో ఈడ క్వి క్వే అని. మళ్ళీ క్యూ ఐ ఐ కాడ క్వి క్వై 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 క్వి క్వై క్వి క్వై అట్లా. ఈడ క్యూ వై కాడ కూడా అంతే, క్వై క్వై క్వి క్వై క్వి క్వై అట్లా. క్యూఏ క్వా క్వే క్వా. క్యూఈ క్వి క్వై, సారీ క్వే క్వే. క్యూఈ ఈ వచ్చినప్పుడు క్వే. క్యూ ఐ వచ్చింది అనుకో క్వై. ఈడ కూడా క్వీ ఉంటుంది, ఈడ కూడా క్వీ ఉంటదమ్మా. మళ్ళీ కనుక్కోండి మీరు. ఈడ క్వీ ఉంటది, ఈడ క్వీ ఉంటది, కానీ ఇది క్వే, ఇది క్వై. ఈడ క్వే, ఈడ క్వై. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వై ఉన్న కాడ క్వై, ఓకేనా? నెక్స్ట్ ఓ ఉన్న కాడ క్వా కో క్వా కో క్వా కో. మళ్ళీ క్యూ యూ ఉన్న కాడ క్వా క్యూ. చాలు, కొంచెం నోరు తిప్పండి, చాలు, ఎనఫ్. అర్థం కాకపోతే మళ్ళీ చెప్తున్నా, మళ్ళీ వినండి. చెప్పండి సార్. క్యూఏ వాటితోనే పోటీ పెట్టుకోండి. ఇప్పుడు టా బా అని ఎలా నేర్చుకున్నారో అట్లాగే ఇది కూడా అంతే. ఏమంటే క్వాని తీసుకోవాలి, ఇక్కడ మొత్తం క్వాలో తీసుకోవాలి. క్వా క్వే క్వా. నెక్స్ట్ క్యూఈ క్యూఈ క్వి క్వి క్వే అట్లా. క్వే ఎందుకు క్వే అన్నామంటే, ఏ అని ఎందుకు అన్నామంటే ఈ ఉంది కాబట్టి క్వే అంతే. మస్ట్ యు క్యూ ఐ ఉంది కదా, ఇది క్వి ఒకటి క్వై ఒకటి, అది గుర్తుపెట్టుకోండి చాలు. క్వి ఒకటి క్వై ఒకటి. అలాగే క్యూ వై ఉంది కదా, క్వి ఒకటి క్వై ఒకటి. అలాగే క్యూఓ ఉంది కదా, క్వా ఒకటి కో ఒకటి అంతే. అంటే మామూలుగా ఆ ఓ అనుకోండి, ఇక్కడ ఆ ఓ అనుకోండి. నెక్స్ట్ క్యూయూ కాడ క్వా ఒకటి క్యూ ఒకటి అయిపోయి. ఏమైనా డౌట్ ఉంటే అడగండి. లేదు సార్. కొంచెం నోరు తిప్పాలి అంతే. ఇది కొంచెం ఇంకోటి అంత రావు, కానీ నోరు తిప్పితే చాలు. నోరు తిప్పడానికి ఇది ఏమ్మా. సో ఇంతవరకు ఓకే కదా? ఇంతవరకు ఓకేనా? ఓకే సార్. మీరు చెప్పేటప్పుడు చూద్దాము ఇప్పుడు మళ్ళీ క్యూబి క్వబ్. ఇంకా ఇవన్నీ ఈజీ. ఇంకా క్యూసి క్వక్కు, క్యూడి క్వడ్, క్యూఈ క్వి క్వే, క్యూఎఫ్ క్వఫ్, క్యూజి క్వగ్, క్యూహెచ్ క్వహ్, క్యూఐ క్వి వస్తుంది, క్వై వస్తుంది. నెక్స్ట్ క్యూజే క్వజ్, క్వక్, క్వల్లు, క్వమ్ము, క్వన్ను, క్వా కో, క్వప్, క్యూ క్యూ. అమ్మా ఇట్లాంటివి రావు. క్వక్కు అనాలి, అది రావు, టెన్షన్ పడద్దండి. క్యూఆర్ క్వర్రు, క్యూఎస్ క్వస్సు, క్యూటి క్వట్టు, క్యూయు క్యూ, క్వా వస్తుంది, క్యూ కూడా వస్తుంది. క్యూవి క్వవ్, క్యూ డబ్ల్యూ క్వవ్, క్వక్స్, క్వై, క్వి క్వై, క్వి క్వై, క్వజ్ అంతే. ట్రై చేయండి, నిదానంగా ట్రై చేయండి, ఏం కాదు. ఇంకా లాస్ట్లో ఇదే, ఇది ఒకటి బాగా నీట్గా చెప్పండి చూద్దాం. స్టార్ట్. క్యూఏ క్వా క్వే క్వా. క్యూబి
క్వబ్, క్యూసి క్వక్, క్యూడి క్వడ్, క్యూఈ క్వీ ఫస్ట్ వస్తుంది, క్వీ వచ్చి క్వే వస్తుంది. క్యూఎఫ్ క్వఫ్, క్యూజీ క్వగ్, క్యూహెచ్ క్వహ్, క్యూఐ క్యూఐ క్వి క్వే, క్వై 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 ఐ ఉంది కాబట్టి ఐ ఉంది కాబట్టి క్వై అంతే. క్యూఐ క్వి క్వై, క్యూజే క్వజ్, క్యూకే క్వక్, క్యూఎల్ క్వల్, క్యూఎం క్వమ్, క్యూఎన్ క్వన్, క్యూఓ క్వా కో, ఓ ఉంది కాబట్టి కో అంతే. క్యూపి క్వప్, క్యూక్యూ క్వక్, క్యూఆర్ క్వర్, క్యూఎస్ క్వస్, క్యూటీ క్వట్, క్యూయు క్వా కు, క్వా క్యూ క్యూవి క్వవ్, క్యూడబ్ల్యూ క్వవ్, క్యూఎక్స్ క్వక్స్, క్యూవై క్వై, క్వి క్వై, క్యూజెడ్ క్వజ్. సూపర్. పొద్దున ఏం తినొచ్చినావు ఇద్దరు వెంకటేశ్వరమ్మ? ఏం లేదు సార్, ఇప్పుడు తింటూ మీతో మాట్లాడుతున్నా సార్. అది అందుకే ఇంకా అది ఇంజన్ ఫుల్ స్ట్రాంగ్ ఉంది ఈరోజు. బాగానే చెప్తున్నావు. చెప్పమ్మా ఇంకొకరు స్టార్ట్. చెప్తాను సార్. క్యూఏ క్వా గొంతు లేపు నువ్వు చెప్పేటప్పుడు గొంతు లేపిడు ఇంకా. క్వా క్వే క్వా చెప్పు. క్యా, కీబి కబ్, కీసి కక్, క్యూ ఉండమ్మా నువ్వు కే అంటుండవు, క్యూ అంటుండవు, అర్థం కావట్లా. క్యూ 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 క్యూసి క్వక్, క్యూసి క్వక్, క్యూడి క్వడ్, క్యూయు క్యూఈ ఉండు. నేను నిదానం చెప్పినా చింత అమ్మా నిదానం చెప్పినా చింతలేదు. ఫస్ట్ ఇవి పలుకు, ఆ తర్వాత అది పలుకు. క్యూఈ క్యూఈ క్వే, కీ వస్తుంది సార్. క్యూఎఫ్ అమ్మా ఫస్ట్ ఇది క్యూ అనమ్మా, ఇది క్యూ అని తర్వాత ఎఫ్ అను, ఇవి రెండు డివైడ్ చేయి. క్యూఎఫ్ క్వఫ్, క్యూజీ క్వగ్, క్యూహెచ్ టచ్, క్యూఐ క్విఐ క్విక్, క్విజే క్విగ్, క్విజ్. ఏమేమో చెప్తున్నావు. ఉండమ్మా సినిమానే రాంగ్, మొత్తం సినిమానే రాంగ్ చెప్తున్నావు నువ్వు. అయ్యో యాడు చెప్తున్నావులే, అన్ని రాంగ్ చెప్తున్నావు. ఏమేమో చెప్తున్నావు, క్వజ్ అంటావు ఏందో అంటావు. కొంచెం ఉండు, ఆగు, నువ్వు టెన్షన్ తీసుకోవద్దు, కూల్ గా ఉండు. నేను ఇవి పలుకుతాను, నువ్వు పక్క చూసి పలుకు చాలు. క్యూఏ వారిని ఫస్ట్ నుంచి రమ్మా. క్యూఏ అక్కడ వావత్తుండాలా యావత్తుండాలా అది గుర్తుపెట్టుకోవడం అందరూ. క్వ్యా క్వ్యా రెండు వస్తాయి అక్కడ, వావత్తుంటది యావత్తుంటది. క్వ్యా అది. క్యూబి క్వబ్ క్వబ్, క్యూసి క్వక్ క్వక్ క్వా. ఇది మర్చకూడదు, ఇది క్వా అనేది మర్చకూడదు. దీంతో పాటు ఒకటి లాజిక్. క్యూడి క్వడ్, క్యూఈ క్వీ వస్తుంది, క్వే వస్తుంది. క్యూఎఫ్ క్వఫ్, క్యూజీ క్వగ్, క్యూహెచ్ క్వహ, క్యూఐ క్వీ, క్యూజే క్వజ్ క్వజ్, క్యూకే క్వక్, క్యూఎల్ క్వల్, క్యూఎం క్వమ్, క్యూఎన్ క్వన్, క్యూయో అన్నప్పుడు క్వా ఒకటి క్వో ఒకటి అట్లా. క్యూపి క్వప్, క్యూక్యూ క్వక్వ్, క్యూఆర్ క్వర్, క్యూఎస్ క్వస్, క్యూటీ క్వట్, క్యూయు క్యూ, క్యూవి క్వౌ, క్యూఎక్స్ క్వౌ, క్వక్స్ క్యూఎక్స్ క్వక్స్, క్యూవై క్వీ వస్తుంది, క్వై వస్తుంది. క్యూజెడ్ క్వజ్. చాలు, ఇవి నోరు తిరగవులే పాపం, మీ బాధ లేదు కానీ నోరు తిరగవు అవి, నోరు తిరగనివి అవి. ఇది ఎవరు ఈ అక్షరాలు కరెక్ట్ మీకు అర్థం అవుతలేదు సార్, తప్పు వాళ్ళకినట్టు అనిపిస్తుందిలేమ్మా. కరెక్ట్, నువ్వు కరెక్ట్ లేమ్మా, మేమే మా సేవలు బాగాలేవులేమ్మా. సర్లేమ్మా. లేదు సార్, అది నాకు నోరు వల్ల ఇట్లా అవుతుందో ఏమో సార్, నిజం. కాదమ్మా, కానీ ఎవరమ్మా అది చెప్పు తల్లి. నేనే సార్, చెప్తాలే. నేనే అంటే ఎవరు? లక్ష్మీదేవి సార్. అట్లా చెప్పు. ఉండు, ఇంకోసారి చెప్పు. అదే రెండోసి ఇంకోసారి చెప్పు.
క్వా క్వే క్వా నీకేమన్నాను? ఉమ్. దీర్ఘం పెంచాల్సిందే, అది క్వే. రాకపోతే వేస్ట్ అమ్మా. ఉమ్, క్వా క్వే క్వా క్వే క్వా. క్వే క్వా ఇడ దీర్ఘాలు ఉంటాయి ఇడ. క్యూబి క్యూబి కొబ్ కొబ్బు క్వబ్ సార్ మాకు క్వబ్. కొబ్ క్యూసి క్వక్కు క్యూడి క్వడ్ క్యూఈ క్వే క్వీ క్వా క్వే క్వీ క్వే. క్వి క్వే క్యూఎఫ్ క్వఫ్ కఫ్ క్యూజి కఫ్ క్వగ్ క్వగ్ ఫగ్ క్యూహెచ్ కఫ్ క్వహ క్వహ కహ క్యూఐ క్యూ క్వీ క్వై క్వి క్వై క్యూజే క్యూజే క్విజ్ క్వజ్. క్విజ్ కాదు క్వజ్. క్యూకే క్యూకే క్వక్కు క్వక్ క్వక్కు క్యూఎల్ క్వల్ 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 క్యూఎం క్వం క్వం క్యూఎన్ క్వన్ క్వన్ క్యూఓ క్వో క్వో క్యూపి కఫ్ క్వప్ క్వప్. కఫ్ క్యూ క్యూ క్వక్వ క్వక్వ. క్యూఆర్ క్వర్ క్వర్ క్యూఎస్ క్వస్ క్వస్. క్యూటి కొట్ కొట్ కొట్. కొట్ క్యూయు క్యూ క్యూ అంతే. క్యూ క్యూవి క్వౌ క్వౌ. క్వౌ క్యూఎక్స్ క్యూడబ్ల్యూ క్వౌ. క్యూఎక్స్ క్వక్స్ క్వక్స్ క్యూవై క్వై క్వై. క్యూజెడ్ క్వజ్. చాలు ఎనఫ్. అమ్మా మీ ఇద్దరు కొత్త వాళ్ళు దుర్గా గాని అమ్మా చంద్రకళ చైతన్య. చెప్పమ్మా చైతన్య. క్యూఏ క్వా క్వే క్వ్యా అట్టే పో, నువ్వే పోంగా. క్యూబి క్వబ్ క్యూసి క్వక్ క్యూడి క్వడ్ క్యూఈ క్వే క్వీ క్యూఎఫ్ కఫ్ క్వఫ్ క్యూజి క్వగ్ క్యూహెచ్ క్వహ్ క్యూఐ క్వీ క్వై క్యూజే క్వజ్ క్యూకే క్వక్ క్యూఎల్ క్వల్ క్యూఎం క్వం క్యూఎన్ క్వన్ క్యూఓ క్వా పో క్యూపి క్వప్ క్యూక్యూ క్వక్ క్వక్వ్ క్యూఆర్ క్వర్ క్యూఎస్ క్వస్ క్యూటి క్వట్ క్యూయు క్వా క్యూ క్యూవి క్వక్ క్వక్ క్వవు క్వవు ఊ వి ఉంటే ఓ. క్యూడబ్ల్యూ క్వవ్ క్యూఎక్స్ క్వక్స్ క్యూవై క్వై క్యూజెడ్ క్వజ్. ఓకే రైట్. ఇంకొకరు ఎవరన్నా? దుర్గా. క్యూఏ క్వా క్యూఏ క్వా క్వే క్వ్యా క్యూబి క్వబ్ క్యూసి క్వక్వ క్యూడి క్వడ్ క్యూఈ క్వా క్వే క్యూఎఫ్ క్యఫ్ క్యూజి క్వగ్ క్యూహెచ్ క్వహ్ క్యూఐ క్వీ క్వై క్యూజే క్వజ్ క్యూకే క్వక్ క్యూఎల్ క్వల్ క్యూఎం క్వమ్ క్యూఎన్ వన్ క్యూఓ క్వా క్వే క్వో క్యూపి కఫ్ క్యూక్యూ క్వక్వ క్యూఆర్ క్వర్ క్యూఎస్ క్వస్ క్యూటి క్వట్ క్యూయు కా క్యూ క్వా క్యూ క్యూవి కవ్ క్యూడబ్ల్యూ కవ్ క్యూఎక్స్ క్వక్స్ క్వక్స్ క్యూవై వై వి వై క్యూజెడ్ క్వజ్. చాలు ఎనఫ్. ఓకే రైట్. ఇప్పుడు హోంవర్క్ వేద్దాం. ఎవరికైనా డౌట్ ఉంటే ఇప్పుడు అడగండి అమ్మా. లేదు సార్. కొంచెం కష్టమే కానీ నోరు తిరగదు అంతే. రైట్. స్టార్ట్. క్యూఎస్ పస్ క్యూయు క్వా క్యూ క్యూఆర్ క్యూఆర్ క్వర్ క్వర్ క్యూఎన్ వన్ క్యూఎం క్వమ్ క్యూఎఫ్ కఫ్ క్వఫ్ క్వఫ్ క్యూజే క్వజ్ క్వజ్ క్యూఎక్స్ ఇది క్యూఐ. ఇది జే కాదు క్యూఐ. క్వై క్వై క్వీ క్వీ వస్తుంది క్వై వస్తుందమ్మా. క్యూఎక్స్ క్యూవై క్యూవై
క్వా క్వా క్వై ఓయ్ 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 క్వా రాదు క్వి పి క్వై క్వి క్వై పి క్వై క్యూకే క్యూకే క్వక్ క్యూఏ క్వా క్వే క్యా క్వా క్వా క్యా మూడు క్యా మూడు రెండు ఒత్తులు ఉంటాయి దాంట్లో క్యూఈ క్వా కే క్వి ఒకటి క్వా రాదు దీనికి క్వి ఒకటి క్వే ఒకటి క్యూఓ క్వా క్యూ ఫో క్వా ఒకటి కో ఒకటి క్యూవి క్యూవి క్వవ్ క్వావు చాలు ఎనఫ్ అమ్మా ఇంకొక రెండు అమ్మా QS కస్ క్వస్ QU క్వా క్వా క్వస్ క్వస్ QU క్వా కు QR క్యూ క్వర్ క్వా ఒకటి క్యూ ఒకటి క్వా ఒకటి Q ఒకటి క్యూఆర్ QR క్వర్ QN క్వన్ QM క్వమ్ QF క్వఫ్ QI క్వి క్వై వస్తుంది అంతే QX క్వక్స్ QY క్వి క్వై వస్తుంది QK క్వక్ QA క్వా క్వే క్వా QE క్వి క్వే QO క్వా క్వో QV కవ్ క్వవ్ చాలు ఎనఫ్ ఓకే అమ్మా ఇంకొకరికి ఛాన్స్ ఇస్తా ఎవరో ఒకరు చెప్పేయండి మో శశికళ రామా దాగుడు మూతలు తా లోపల రా దాక్కొనిందా అమ్మ మో ఉండవా లేదా వస్తున్నా సార్. అది ఎస్వి రంగారావు వచ్చినట్టు మా అమ్మ శశికళ వచ్చి ఎస్వి రంగారావు వచ్చినట్టు వచ్చేది నాకు QS Q కా Q QR క్వర్ క్వర్ QN ఫన్ QM కమ్ QF కఫ్ QI కి క్వై QX క్యూఎక్స్ క్వక్స్ క్వక్స్ QY కై ఫస్ట్ క్వి వస్తుంది తర్వాత క్వై క్వై సార్ QK కఫ్ అట్లా QA క్యూఏ క్వా క్వే క్యా కానీ మూడు సార్. కానీ క్వే క్వా కానీ క్యూఈ QU కి క్యూఈ క్యూఈ QE కి కై క్వి వస్తుంది క్వే వస్తుంది కై రాదు ఇక్కడ ఐ అంటే వై వస్తుంది క్వే QO క్వా కో క్యో 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 QU కౌ 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 సార్. కౌ మళ్ళీ కౌ కాదు కౌ కౌ చాలు చాలు వావ్ ఈ నోట్ తిరగదు సార్ మాకు. అదే లోపల కటింగ్ ప్లేయర్ ఏసీ తిప్పుతా ఉండు సరే రండమ్మా క్వడ్ క్యూడి క్వల్ QL క్వర్ QR క్వా QA క్వా క్యూఏ వస్తుంది క్యూయూ కూడా వస్తుంది నాన్న క్వా క్వజ్ QJ వస్తుంది QZ వస్తుంది అట్లా క్వి QI వస్తుంది QU వస్తుంది QY కూడా వస్తుంది వెరీ గుడ్ క్వక్స్ QX క్వక్స్ వెరీ గుడ్ క్వే QE K అంతే క్వవ్ QV వస్తుంది QW వస్తుంది విడబ్ల్యూ ఓకే నెక్స్ట్ క్వై క్వై Y QI వస్తుంది QY వస్తుంది వెరీ గుడ్ క్యూ QU వస్తుంది వెరీ గుడ్ క్వౌ QK క్వక్ 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 క్వమ్ క్వమ్ QM క్వమ్ క్వక్ కాడ క్యూసి వస్తుంది క్యూకే కూడా వస్తుంది అమ్మా క్వమ్ క్వమ్ QM క్వమ్ కో QO చాలమ్మా చాలమ్మా చాలు ఇంకొకరు ఛాన్స్ ఎవరో ఒకరు సార్ నేను చెప్పేస్తా. చెప్పమ్మా క్వడ్ QD సార్. ఇక్కడ చూడాలా డ అంటే డి క్వల్ D. క్వల్ QL QA క్వర్ QR క్యూ 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 QR లైన్ లో నిలబడి ఉంటారు కదా క్యూ పద్ధతి అంటారు కదా అది గుర్తుపెట్టుకో అట్లా క్వా క్వా QV సార్. క్యూఏ వస్తుంది క్వాకి అమ్మా క్యూయూ వస్తుంది అమ్మా ఇవన్నీ క్వాక్ సంబంధమే
క్వా క్వజ్ క్వజ్ పజ్ క్విజే జే వస్తుంది జడ్ కూడా వస్తుంది క్వి ఈ క్యూఐ వస్తుంది క్యూవై వస్తుంది క్యూఈ కూడా వస్తుంది 3 రకాలు వస్తాయి దానికి క్వక్ క్వక్స్ క్వక్స్ కీసి క్వక్స్ అన్నప్పుడు ఎక్సక్క పెద్దక్క ఎక్స్ ఎక్స్ క్వే కీ క్యూఈ ఏమ్మా క్యూ క్వే కాడ ఈనే ఇంక ఉయ్యం వైవుగి ఉయ్యం వద్దు ఇంకా ఓకే క్వే అంటే ఈనే అది క్వౌ అట్లా క్వై ఇప్పుడు 3 వస్తాయి ఐ వస్తుంది వై వస్తుంది అంతే చాలే ఏ కూడా వస్తుంది ఒక్కొక్కసారి క్యూయూ కూడా వస్తుంది చూడు రైట్ క్యూయూ క్వక్ క్యూసి క్యూకే వెరీ గుడ్ క్వమ్ కో ఓకే వెరీ గుడ్ అమ్మా ఇంకొకరు ఎవరన్నా ఇంకొకరు వడ్ వడ్ క్యూడి వడ్ క్యూఎల్ వల్ క్యూఎల్ వర్ క్యూఆర్ వర్ క్యూఏ అంతే క్యూయూ కూడా వస్తుందమ్మా జే జెడ్ ఓకే క్యూఐ ఈ వస్తుంది ఐ వస్తుంది అమ్మా క్వీ కాడ యూ కూడా వస్తుంది నెక్స్ట్ క్వక్స్ ఎక్స్ క్వే 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 అది అంతే క్వై ఐ వస్తుంది వై వస్తుంది అమ్మా క్యూయూ క్యూ క్వక్ క్వక్ అంతే క్వక్ సి వస్తుంది కే కూడా వస్తుంది అమ్మా క్వమ్ అది కో చాలు చాలు ఏమ్మా ఇది వీడియో మంచిగా ఉంది బాగా ప్రాక్టీస్ చేయడానికి ఇస్తాను నేను చక్కగా ఇంట్లో కూర్చొని ప్రాక్టీస్ అయితే చేయండి ఓకేనా